ఓం నమో నారాయణాయ. ఇంతవరకు మనము దీపారాధన గురించి తెలుసుకున్నాము. మరి ఈ దీపారాధనకు కావలసినటువంటి నూనె ఎటువంటిది, ఏ నూనెతో దేంతో చేస్తే మనకు ఆ దీపారాధన యొక్క ఫలితము ఇంటికి ఉంటుంది అనేటువంటిది మనము తెలుసుకుందాం. ముఖ్యంగా ఇండ్లలో దీపారాధన ప్రతి వాళ్ళు కూడా ఎట్లా చేయవాలా అని తెలుసుకోవాలి. ముఖ్యంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు నేతితో చేసినటువంటి నెయ్యి దీపం పెట్టి చేస్తే ఆ ఇంటికి చాలా మంచిది అన్నమాట. నేతితో దీపారాధన పెట్టడం మంచిది. ఒకవేళ అది లేకపోతే నువ్వుల నూనెతో కూడా మనము పెట్టడం మంచిది. ఇది కాకపోతే ఊరుగ నూనెతో కూడా దీపారాధన చేస్తారు. మరి ఇవన్నీ లేనప్పుడు ఇక మనకు ఏది అందుబాటులో ఉంటే దాంతోనైనా మనము దీపారాధన చేసుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. ఇంకా ఏమంటే కొందరు 3 రకాల నూనెలు కలిపి కూడా ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు. అది కూడా మంచిదే. ముందుగా మనము ఎట్లా దీపారాధన చేయాలని అంటే, సెమ్మలు ముందుగా బాగా కడిగి శుభ్రం చేసిన తర్వాత తుడిచేసుకొని అందులోకి ముందు నూనె వేయాలి. నూనె వేసిన తర్వాత మనము ఒత్తులు 2 ఒత్తులు కానీ 3 ఒత్తులు కానీ 5 ఒత్తులు కానీ కూడా కలిపి మనము దీపారాధన చేయాలి. చేసిన తర్వాత అప్పుడు ఆ దీపసెమ్మకు మనము 3 వైపులా లేదా 5 వైపులా మనము కుంకుమ పసుపు పూస్తాము. ఆ తర్వాతనే మనము కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటామన్నమాట. వ్రతములు చేయనప్పుడు 5 వైపులా కూడా ఈ ఒత్తిలు వేసి దీపారాధన చేస్తారు. ఎందుకంటే వరలక్ష్మి వ్రతం కావచ్చు, సత్యనారాయణ వ్రతం కావచ్చు, మిగతా ఏ వ్రతాలు చేసినప్పుడు కూడా ఈ యొక్క దీపారాధన 5 వైపులు కూడా ఒత్తులు వేసి చేస్తారు. అందుకే చెప్పినారు, దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోభహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమోస్తుతే. దీంట్లో సంధ్యాదీపం నమోస్తుతే అన్నాడు. అంటే ముఖ్యంగా ఉదయం చేయాల, తర్వాత సాయంత్రం మాత్రము ఎట్టి వేళ ఈ గోవులు అదే ఇంటికి పోయే సమయం, దాన్ని సంధ్యావేళ అంటారు. ఆ సమయంలో మనము ఇంట్లో దీపం చేస్తే ఆ ఇంట్లో లక్ష్మి తాండవిస్తుంది అని ఉందన్నమాట. ఈ విధంగా చేయవలన. అంతేకాకుండా ఈ ఆవును నెయ్యితో మనము దీపారాధన చేస్తే జ్ఞాన సిద్ధి కలుగుతుంది అన్నమాట. అంతమందు మోక్షం కూడా కలుగుతుంది. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సంపద వృద్ధి అవుతుంది అన్నమాట. లక్ష్మి నివాసం చేస్తున్నదే. అందుకే అన్నాడు, గోఘృతాత్ జ్ఞాన వృద్ధిశ్చ మోక్ష ప్రాప్తి తతః పరం సంపద్వృద్ధి యశోవృద్ధి స్థిరతైల దీపం అన్నాడు. అంటే ఈ విధంగా ఆవు నూనెతో చేస్తే జ్ఞానము మోక్షము కలుగుతుంది. నువ్వుల నూనెతో చేస్తే ఇంట్లో సంపద పెరుగుతుంది అన్నమాట. ఈ విధంగా అంతేకాగదు, శత్రు వినాశం జరుగుతుంది, శుభము కూడా కలుగుతుందంట ఈ యొక్క దీపారాధన వలనమాట. మరి ప్రతిష్టలు శాంతులు ఇవి చేయనప్పుడు అఖండ దీపారాధన చేయవాలి. ఫస్ట్ ఆ అఖండ దీపారాధన లేకుండా ఏ కార్యక్రమం కూడా చెయ్యకూడదు. అవి ఎట్లా చేయాలి అఖండ దీపారాధన అంటే, ఒక మూగట్లో నూనె ఒత్తులు వేసి 2 ఇస్తర్లలో ఒడ్లు లేదా బియ్యం పోసి దానిపై ఈ దీపారాధన ఉంచి వెలిగించవాలి. వెలిగించేసి దాని చుట్టూ పసుపు కుంకుమ పెట్టి లక్షణంగా దీపం పూజ చేయవాలి. ఆ తర్వాతనే మనము కార్యక్రమం మొదలు. కాబట్టి జీవితంలో మనము ఇండ్లలో
ప్రతిరోజు కూడా దీపారాధన చేస్తూ ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఇంట్లో దీపారాధన చేయాలి. అట్లనే దీపారాధనతో సహా మన ఆడవాళ్లను కూడా మనము దూషించకుండా వాళ్ళను కూడా మనతో సహా గౌరవిస్తూ మన ఇంటిలో మనము ఈ దీపారాధన కార్యక్రమం చేస్తూ వస్తే లక్షణంగా, సుఖంగా, సంతోషంగా, ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా జీవితం గడుపుతారని ఆశిస్తున్నాను. ఓం స్వస్తి.